హలో బిజీ పీపుల్, లేకపోతే సోది లేకుండా సుత్తి చెప్పకుండా మీ ముందుకు తీసుకొచ్చేసాను జొన్న రొట్టి. ఏమాత్రం ఈ టైం వేస్ట్ చేయకుండా ఫాస్ట్గా చూసేద్దాం వచ్చేయండి. ఈ రొట్టిని డైట్ చేసే వాళ్ళు ఈవినింగ్ 10 టిఫిన్స్లో యాడ్ చేసేసుకోండి. ఇకపోతే ఆనియన్స్ హాఫ్ కప్, క్యాబేజీ ముక్కలు హాఫ్ కప్ ఆనపకాయ తురుము, హాఫ్ కప్ క్యారెట్ తురుము, కొన్ని పచ్చిమిర్చి ముక్కలు, మొలకలేసిన పెసలు హాఫ్ కప్ టమాటా ముక్కలు, ఒక హాఫ్ కప్ ఆనియన్ కాడలు. ఇకపోతే ఓ బౌల్లోకి ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా యాడ్ చేసుకుంటున్నాను. నేను ఏ రెసిపీ చేసినా కూడా ఈ వెజిటేబుల్స్ ఎక్కువ ఉండేలా చూసుకుంటాను. ఎందుకంటే వెజిటేబుల్స్ లో క్యాలరీస్, హై ఫైబర్. మనం తక్కువ తిన్నా కూడా ఎక్కువ తిన్న ఫీలింగ్ వస్తుంది స్టమక్కి. సో వెజిటేబుల్స్ అయితే యాడ్ చేస్తూ ఉంటాను. నేనైతే రొట్టె కోసం జొన్నపిండిని ఆడించుకుంటాను. ఈ వెజిటేబుల్స్లోకి ఒక 4 గరిటెలు జొన్నపిండిని అయితే యాడ్ చేస్తున్నాను. తర్వాత దీనిలోకి తగినంత సాల్ట్ అయితే వేసుకోండి. దీని తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. ఈ టెక్స్చర్ని అంతా ఒకసారి కలిపేసుకున్నాను. నెక్స్ట్ అయితే వాటర్ని కొంచెం బాయిల్ చేసి ఒక పక్కకు మాత్రమే కలుపుకుంటున్నాను. మొత్తం పిండి అంతా కలిపితే జారైపోతుంది. తర్వాత అయితే పెనం వేడి చేసేసాను. నెక్స్ట్ అయితే ఈ పిండిని నేను ఒక కవర్ మీద రొట్టెలాగా అద్దేసుకున్నాను. దాని మీద ఉల్లికాడలు అయితే యాడ్ చేసేసాను. ఇకపోతే ఈ రొట్టెని 7 or 7:30 కల్లా తినేయడం చాలా మంచిది. షుగర్ ఉన్న వాళ్ళకైతే వీక్లీ 2 times అయితే ఈ రొట్టెని తీసుకుంటే ఇంకా మంచిది. పెనం మీద కొంచెం ఆయిల్ వేసుకుని ఈ రొట్టెని కాల్చుకుని టమాటా చట్నీతో కనుక సర్వ్ చేసుకుని తింటే సూపర్. సో ఇలాంటి హెల్తీ అప్డేట్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.